కృష్ణలంకలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి మర్డర్, పోక్సో సహా 22 క్రిమినల్ కేసులున్న సాయికృష్ణ అనే నిందితుడిని కాపు కులానికి ఆపాదిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు మద్దతు పలకడం ముమ్మడివరం జనసేన కాపు సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన సీనియర్ నాయకులు టానే లంకా సొసైటీ చైర్మన్ గోదసి పుండరీష్ మాట్లాడుతూ నేరస్తుడికి అసలు కులం ఎక్కడుంటుందని, అలాంటి దుర్మార్గుడికి కొమ్ము కాయడం కాపు కులానికి అవమానమన్నారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానికి కులం రంగు పులిమి రాజకీయ ప్రయోజనం పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక కులానికి చెందిన నాయకుడిగా ముద్ర వేయడానికే వైసీపీ ప్రయత్నిస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ గారిని అన్ని వర్గాలు, అన్ని కులాల వారు ఆదరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కుల రాజకీయాలు పక్కన పెట్టి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో బద్రీ రమ, దంగుడు బియ్యం శ్రీనివాస్, గూలపోటి సాయి, బండారు సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే చాలా విచారకరంగా ఉంది. ఎందుకంటే ఒక నేరస్తుడు, ఒక గంజాయి అమ్మేవాడు, అమ్మాయిలు మానభంగం చేసే ఒక నేరస్తుడికి మిస్ అయిపోయాడు, కనిపించట్లేదు అంటే వైఎస్ఆర్సీపీ ఉద్యమం చేస్తుంది. ఎందుకు చేస్తుంది, ఎలా ఏ విధంగా వీళ్ళకి చేస్తుందని ఆలోచిస్తే కేవలం వైఎస్ఆర్సీపీకి ఉన్న ఏకైక లక్ష్యం నేరస్తులు కొమ్ము కాయటం. రపరప అనేసి ఈరోజు మేము వస్తే కనుక రపరప చూపిస్తాం, లేకపోతే మళ్ళీ మేము వచ్చినప్పుడు ఎలాగ ఉంటుందని చెప్పడంతో పాటు వీళ్ళకి చూపిస్తున్నారు. నేరస్తులు కొమ్ము కాస్తూ వీళ్ళు ఏ విధంగా మేము నేరాలని పెంచుతాం, ఎలాగ చూస్తామని కొమ్ము కాస్తున్నారు. దీనికి మరీ దారుణమైన విషయం ఏంటంటే సోకాల్డ్ మా కాపు నాయకులు, వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు నాయకులు ఆ విషయం గురించి ఆ వ్యక్తికి అనిపించట్లేదు, అక్కడ ఏదో జరిగిపోయింది, ఏదో మహాత్ముడో లేకపోతే సంఘసేవకుడో ఏదో జరిగిపోయినట్టు చూపించడం అన్నది చాలా హేయమైన చర్య. ఈ సోకాల్డ్ కాపు నాయకులందరూ కూడా ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లి, అదేవిధంగా జాకీలేసి వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్ని లేపాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. అదంతా కూడా చూస్తున్నారు, జనం అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో 2024లో 11 సీట్లు ఇచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీని అధపాతాలను తొక్కేసింది. ఈ సోకాల్డ్ మా కాపు నాయకులు ఏదో విధంగా ఆ పార్టీ ఊపిరోదాలని, వీరేదో డాక్టర్లాగా ఏదో విధంగా ప్రాణం పోసి ఆ పార్టీ మళ్ళీ బతికించేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేసేయాలని తాపత్రయం పడుతున్నారు. ఆ తాపత్రయం ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే ఈ సోకాల్డ్ కాపు నాయకులు ఒక కురసాల కన్నబాబు గారు కానివ్వండి, తోట త్రిమూర్తులు గారు కానివ్వండి, అదే బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, వీరు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడారు అన్నది మనం అందరికీ తెలుసు. అందరూ సోషల్ మీడియాలో చూస్తున్నారు. అతను ఒక క్రిమినల్ కింద, అతను ఒక డెకాయిడ్ కింద ఈ కాపు నాయకులు అందరూ కూడా వర్ణించి అతను కలాలంటే జైలుకి వెళ్ళి కలాలి, లేకపోతే అతని తండ్రి కులమతాల మధ్యన చిచ్చు రేపడానికి హైదరాబాద్లో అల్లర్లు సృష్టించారని, అతని తండ్రిని అతనే చంపేసుకున్నాడని బొత్స సత్యనారాయణ గారు అంటే ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు ఏదో అతను ఏదో సచ్చీలులాగా వీళ్ళందరూ కూడా నిరుద్యోగ కాపు నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న నిరుద్యోగ కాపు నాయకులందరూ కూడా కొమ్ము కాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు, చిరాకు పడుతున్నారు. అయితే మొన్న జరిగిన ఈ కాపు వైఎస్ఆర్సీపీ నాయకుల సమావేశం అవహేళనకు గురవింది. ఎందుకు పెట్టుకున్నారో తెలియదు. ఒక నేరస్తుడిని కాపు కాయడానికి ఈ కాపు నాయకులందరూ అక్కడ గుమ్ముకూడి పవన్ కళ్యాణ్ గారి మీద బుర్ర జల్లుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఆయన ఎక్కడ వరదలు వచ్చినా, ఎక్కడ విపత్తులు జరిగినా అనేక కోట్ల రూపాయలు ఆయన సొంతంగా సంపాదించిన అనేక కోట్ల రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. అదేవిధంగా జాతీయవాదం నమ్మిన వ్యక్తిగా నాకు ప్రాంతం, కులం నాకు ముఖ్యం కాదు, నా భారతదేశం నాకు ముఖ్యం అని చెప్పి మొన్న ఢిల్లీలో ఒక కార్యకర్తలందరితో మీటింగ్ పెట్టి ఒక మంచి సందేశం ఇచ్చారు. అదేవిధంగా మిలిటరీ వాళ్ళకి కూడా మన దేశ రక్షణ చూసుకున్న మిలిటరీ వాళ్ళకి కూడా స్వచ్ఛందంగా ఆయన ₹1 కోటి ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని
కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి కార్యక్రమం మాకు చాలా గర్వకారణం. మేము చాలా గర్వపడుతున్నాం. ప్రతిదీ కూడా మేము గుండెల మీద చేసుకుని చెప్పగలం. అలాంటి నాయకుడి దగ్గర మేము ఉండి మేము పనిచేస్తున్నాం అన్నది చాలా గర్వంగా ఉంది. ఈ కోప నాయకులందరూ కూడా బుద్ధి తెచ్చుకుని వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మానాలి. వాళ్ళ పార్టీకి కావాలితే వాళ్ళ పార్టీకి పనిచేసుకోవచ్చు, కానీ మా పార్టీ కానీ మా నాయకుడిని కానీ విమర్శించే హక్కు, నైతిక హక్కు మీకు లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను.